ఈరోజు రాజుగారి వంటిట్లో నేను రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. పన్నీర్ బటర్ మసాలాకు కావలసిన పదార్థములు: 5 టమాటోస్, బాదం పప్పు 10, పిస్తా 1 స్పూను, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్, చిన్న అల్లం ముక్క, 3 రెబ్బల వెల్లుల్లి, దాల్చిన చెక్క చిన్న ముక్క, ఇలాచి 4, బటర్, కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్ అండ్ పన్నీర్. ఇవన్నీ సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఒక ఆనియన్ పొడుగ్గా కోసి ఉంచుకోవాలి. ఈ టమాటాలను కట్ చేసి ఉంచుకోవాలి. 5 టమాటాలకు 1 ఉల్లిపాయ సరిపోతుంది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి మనం ఆల్రెడీ కోసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, బాదం పప్పు, పిస్తా, యాలకులు, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేసి ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి సుమారు 10 నిమిషాలు అంటే ముక్క మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇక్కడ నేను మీకు విషయం చెప్పాలి, బాదం పప్పు బదులు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ముక్కలు బాగా మగ్గాయి. ఆ మిశ్రమాన్ని తీసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ గ్యాస్ మీద ప్యాన్ పెట్టి కొంచెం బటర్ వేసుకొని అది కరిగాక పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేయాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో 1/2 స్పూన్ షుగర్, తగినంత సాల్ట్ వేసుకొని తర్వాత కసూరి మేతి 1 స్పూన్ వేసుకోవాలి. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. పన్నీర్ బటర్ మసాలాకి దాని ఫ్లేవర్ అంతా ఈ కసూరి మేతిలోనే ఉంటుంది. మనం కొన్నప్పుడు ప్యాకెట్లో ఆకుల్లా ఉంటాయి. దాన్ని ఒక చిన్న ప్యాన్లో జస్ట్ అలా వేసి కొంచెం ఫ్రై చేసి తీసి మన చేతితో నలిపేసి ఆ పౌడర్ని ఆ పన్నీర్ బటర్ మసాలా వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత 1 స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేయాలి. ఈ స్టేజ్లోనే మనం ముందు ఉడకపెట్టుకున్న ఇంగ్రీడియంట్స్, మిగిలిన వాటర్ వేసుకోవాలి. లేకుంటే వేరొక వాటర్ అయినా వేయచ్చు. ఆ వాటర్ డ్రై అయిన తర్వాత పన్నీర్ పీసెస్ వేసుకోవాలి. మరీ డ్రై కాదు, ఇంకా కొంచెం మిగిలి ఉంది వాటర్ అన్నప్పుడు పన్నీర్ పీసెస్ని అందులో వేసుకోవాలి. కాసేపటికి ఆయిల్ పైకి తేరుతుంది. అంటే పన్నీర్ బటర్ మసాలా కర్రీ సిద్ధం. సో రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయినట్టే. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తిని ఆస్వాదించండి. ధన్యవాదములు. మాధవి, పిన్నమరాజు.